దేవుని నామస్తోత్రములండి. ఈనాటి అంశము దావీదు యొక్క ధనుర్గీతము. సమూయేలు వ్రాసిన 2వ గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనము. ఇశ్రాయేలులో భూషణమగువారు ఉన్నత స్థలముల యందు హతులైరి. బలాఢ్యుల డాళ్ళు అవమానముగా పారవేయబడెను. పక్షి రాజుల కంటే వడిగలవారు, సింహముల కంటే బలము గలవారు వారిని గూర్చి ఏడువుడి. యుద్ధరంగమందు బలాఢ్యులు పడియున్నారు. తైలము చేత అభిషేకింపబడని వారిదైనట్లు సౌలు డాలును పారవేయబడెను. నీ ఉన్నత స్థలములలో యోనాతాను హతమాయెను. సౌలు యోనాతాను తమ మరణమందైనను ఒకరినొకరు ఎడబాసిన వారు కారు. నా స్నేహితుడా, నీ నిమిత్తం నేను బహుశోకము నొందుచున్నాను. యోనాతాను మరణ వార్తతో దుఃఖాబ్దిలో ఉన్న దావీదు. నా యందు నీకున్న ప్రేమ వింతైనది. అయ్యో అయ్యో, బలాఢ్యులు పడిపోయిరి, యుద్ధ సన్నద్ధులు నశించిపోయిరి. రాజైన దావీదుని చంపవలనని రాజైన సౌలు కుట్ర దావీదును తరుముచున్నను. వారి ఎడల దావీదుకున్న అపారమైన గౌరవము. యుద్ధ సన్నద్ధులే నశించారనే వేదన. శత్రురాజైన సౌలును గూర్చి అతని కుమారుడైన యోనాతానును గూర్చి ధనుర్గీతం ఒకటి చేసి దానిని బట్టి విలాపము సలిపినవాడు దావీదు. నీచుడొకడు చచ్చినట్లుగా నీవు చావదగునా? నీ చేతులకు కట్లు లేకుండగను దోషకారి ఎదుట ఒకడు పడినట్లు నీవు పడితివే అని రాజైన దావీదు శోక కీర్తన పడగా జనులందరూ విని మరీ ఎక్కువగా ఏడ్చిరి. పట్టాభిషేకము నొందిన వాడనైనను నేడు నేను బలహీనుడనైతిని. దావీదు వంటి రాజు అభిషక్తుడు బలహీనుడు అవ్వకూడదంటే అతనిపై ఆధారపడిన వారు పడిపోకుండా బలముగా ఉండాలి. సింహమును చంపిన దావీదు ఎలుకబంటి నోట కరుచుకొని పారిపోతున్న దాని వెనుక పరిగెత్తుకెళ్ళి ఎలుకబంటి నోట నుండి గొర్రెపిల్లకు గాయం కలగకుండా దాని నోట నుండి వెలితీసిన దావీదుకై ప్రార్థించేవారు కావాలి. శత్రురాజ్యములకు సింహస్వప్నమైన రాజైన దావీదు అత్యంత వేదనాభరితమైన కన్నీటి శోకము. నేటి దినమున పడిపోయిన వాడు ఇశ్రాయేలులో ముఖ్యుడు. ఇశ్రాయేలు అనగా దేవునితో మనుషులతో పోరాడి గెలిచినవాడు. ఆనాడు గాని ఈనాడు గాని ప్రార్థించే యోధులు వారు. ప్రార్థన పోరాట పటిమ కలిగిన వారు. ఎవరైనా బలహీనమైతే, ఎవరైనా కూలిపోతే, పడిపోతే, కోల్పోతే వీర శౌర్య పరాక్రమశాలి వంటి దావీదు లాంటి వారు కూడా బలహీనులే. ఈనాడు ప్రార్థనలో ఉన్న యోధులు, విజ్ఞాపనకర్తలు కన్నీటితో దేవుని పాదములు కడిగేవారు ఒక వ్యక్తి పడినట్లు కాదు, వ్యక్తులను, వ్యవస్థకు, కుటుంబములకు, దేశములకు, సార్వత్రిక సంఘమునకు అపార నష్టమని మన హృదయములలో నాటుకుపోవాలి. అందుకు గొల్యాతు లాంటి శత్రువు వచ్చిన యుద్ధము యెహోవాదని ప్రార్థించి పోరాడితే గెలుపు ఇచ్చి విజయవీరులుగా నిలబెడతాడు ఆ మహాదేవుడు. ప్రార్థన పరులు గాని దావీదు వలె బలహీనమైతే వ్యక్తి పడినట్లు కాదు, దేశములే పడిపోయినట్లు. ఆమేన్.